ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా గురించి అయితే మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన ఈ సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్ ఫోన్లను అయితే విడుదల చేస్తూనే ఉంది. కాగా మోటోరోలా ఇటీవల తక్కువ ధరలో మంచి ఫ్యూచర్లు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లను పరిచయం చేసే క్రమంలో మరొక ఫోన్ అయితే లాంచ్ చేసేదానికి రెడీ అయ్యింది. ఆ ఫోన్ ఏంటిదంటే మోటోరోలా ఎడ్జ్ 40 నియో. దీని యొక్క లాంచింగ్ డేటు 21 సెప్టెంబర్గా ఇది వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఏప్రిల్లో లాంచ్ అయినటువంటి ఎడ్జ్ 40 సిరీస్లో భాగంగా ఈ ఎడ్జ్ 40 నియో మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ను మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్తోనైతే వీళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఈ పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే ఇది చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. దీని యొక్క ఫ్యూచర్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్తే దీనిలోని డిస్ప్లే 6.55 ఇంచెస్ POLED విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెషర్ రేట్తోనైతే వస్తుంది. దీనిలో డిస్ప్లే రిజల్యూషన్ చూసినట్టయితే 1080x2400 పిక్సెల్తోనైతే దీని యొక్క రెజల్యూషన్ ఉన్నది. దీని డిజైన్ చూసినట్టయితే ఈ మొబైల్లో 7.9mm స్లిమ్ తోటి 170 గ్రామ్ వెయిట్తోనైతే ఉంటుంది. బిల్డ్ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్తో మేడపై ఉంటుంది. బ్లాక్, సూతింగ్ సీ, కెనాల్ బే అనే 3 కలర్ వేరియంట్లను అయితే దీన్ని లభిస్తుంది. ఇది IP68 వాటర్ రెసిస్టెంట్తోనైతే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే దీనిలో వాడారు. ఈ మీడియాటెక్ నుంచి వెళ్ళి ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఈ మొబైల్కి అనేది మంచి పర్ఫార్మెన్స్ని అయితే అందిస్తుంది ఇది. అంతేకాకుండా మాలీ G610 MC3 అనేటువంటి GPUని అయితే దీంట్లో వాడారు. దీంట్లో స్టోరేజ్ విషయానికి వచ్చంటే ఇది 2 స్టోరేజ్ వేరియంట్లలోనైతే మనకు అందుబాటులో ఉంది. ఒకటి 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో ఒక వేరియంట్, 12GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్తోనైతే ఇంకొక వేరియంట్ అయితే మనకు ఇది అందుబాటులో ఉన్నది. దీంట్లో మెమరీ ఎక్స్టెండబుల్ అయితే అందుబాటులో ఉండదు. ఈ మొబైల్లోని కెమెరా 50MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరాని అయితే ఇందులో వాడారు. ప్లస్ 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని వీడియో రికార్డింగ్ చూసినట్టయితే 3840x2160 at 30 frames per second మరియు 1920x1080 at 30 frames per second అయితే ఈ వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఇమేజ్ రెజల్యూషన్ చూసినట్టయితే 8150x6150 పిక్సెల్ అయితే ఇమేజ్ రెజల్యూషన్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని చూసినట్టంటే ఒక బెటర్ క్వాలిటీ ఇచ్చే ఫోటోలు వచ్చేటువంటి కెమెరాని అయితే ఇందులో వాడారు. 32MP వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ఇందులో వాడారు. వీడియో రెజల్యూషన్ చూసినట్టయితే 1920x1080 at 30 frames per second. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ విత్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్తోనైతే అందుబాటులో ఉంచారు. దీనిలోని జనరల్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే డ్యూయల్ సిమ్ అయితే ఇందులో ఉంటుంది. 2 కూడా 5G సపోర్టెడ్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరియో స్పీకర్స్, ఆడియో జాక్, డాల్బీ ఆటమ్స్తో ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ అయితే ఉంది. ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇందులో ఇచ్చారు. ఇంకా ప్రాక్సీ, లైట్, కాంపాస్ సెన్సార్లు కూడా ఉన్నాయి. దీని యొక్క ప్రైస్ అయితే 24,999 రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేజ్ చేసినట్టయితే కార్డ్స్ ద్వారా ఇంక కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ మొబైల్ని అయితే 21 సెప్టెంబర్ రోజున లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రైస్ రేంజ్లో ఒక మంచి ఫోన్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.